everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. కరెంట్ పోయింది. కరెంట్ పోయింది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో పవర్ వెంట్ ఆఫ్. పవర్ వెంట్ ఆఫ్, కరెంట్ పోయింది. నెక్స్ట్ వన్ ఈస్ టీవీ ఆపివేయండి. టీవీని ఆఫ్ చేయండి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో స్విచ్ ఆఫ్ ది టీవీ. స్విచ్ ఆఫ్ ది టీవీ. నెక్స్ట్ వన్ ఈస్ కూర చాలా కారంగా ఉంది. కూర చాలా కారంగా ఉంది. దీనిని ఇంగ్లీష్లో ద కర్రీ ఈస్ వెరీ స్పైసీ. The curry is very spicy. Next one is ఈ రోజు చాలా వేడిగా ఉంది. ఈ రోజు చాలా వేడిగా ఉంది. దీనిని ఇంగ్లీష్లో వెరీ హాట్ టుడే. వెరీ హాట్ టుడే. నెక్స్ట్ వన్ ఈస్ నేను వంట చేస్తున్నప్పుడు వంటగదిలోకి రావద్దు. నేను వంట చేస్తున్నప్పుడు వంటగదిలోకి రావద్దు. దీనిని ఇంగ్లీష్లో Don't come in the kitchen when I am cooking. Don't come in the kitchen when I am cooking. నేను వంట చేస్తున్నప్పుడు వంటగదిలోకి రావద్దు. నెక్స్ట్ వన్ ఈస్ కూర చాలా ఉప్పగా ఉంది. కూర చాలా ఉప్పగా ఉంది. దీనిని ఇంగ్లీష్లో ద కర్రీ ఈజ్ సాల్టీ. ద కర్రీ ఈజ్ సాల్టీ. నెక్స్ట్ వన్ ఈస్ ఉప్పు డబ్బా ఎక్కడ ఉంది. జనరల్గా అడుగుతూ ఉంటాం కదా, ఉప్పు డబ్బా ఎక్కడ ఉంది అని. అటువంటి సందర్భంలో వేర్ ఈస్ ద సాల్ట్ బాక్స్. వేర్ ఈస్ ద సాల్ట్ బాక్స్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మీ వంటగది అశుభ్రంగా ఉంది. మీ వంటగది అశుభ్రం అంటే క్లీన్గా లేకపోవడం. ఓకే. దీని ఇంగ్లీష్లో యువర్ కిచెన్ ఈజ్ డర్టీ. యువర్ కిచెన్ ఈజ్ డర్టీ. నెక్స్ట్ వన్ ఈస్ మీ వంటగది ఎక్కడ ఉంది. మీ వంటగది ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వేర్ ఈజ్ యువర్ కిచెన్. వేర్ ఈజ్ యువర్ కిచెన్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు వాళ్ళని అడిగావా. నువ్వు వాళ్ళని అడిగావా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో డిడ్ యూ ఆస్క్ దెమ్. డిడ్ యూ ఆస్క్ దెమ్. నువ్వు వాళ్ళని అడిగావా. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె మొక్కలకి నీరు పోస్తుంది. ఆమె మొక్కలకి నీరు పోస్తుంది. దీనిని ఇంగ్లీష్లో షీ ఈజ్ వాటరింగ్ ద ప్లాంట్స్. షీ ఈజ్ వాటరింగ్ ద ప్లాంట్స్. నెక్స్ట్ వన్ ఈజ్ అతడు తోటలో కలుపు తీస్తున్నాడు. అతడు తోటలో కలుపు తీస్తున్నాడు. కలుపు అంటే అవసరం లేని మొక్కలు, చెత్త మొక్కలు అని అర్థం. హీ ఈజ్ వీడింగ్ ద గార్డెన్. He is weeding the garden. Next one is గది చిందరవందరగా ఉంది, చక్కగా సర్దు. గది చిందరవందరగా చెత్తగా ఉంది, చక్కగా సర్దండి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ద రూమ్ ఈజ్ ఏ మెస్, ప్లీజ్ స్టడీ అప్. ద రూమ్ ఈజ్ ఏ మెస్, ప్లీజ్ స్టడీ అప్. స్టడీ అప్ అంటే చక్కగా సర్దడం. నెక్స్ట్ వన్ ఈజ్ బట్టలను ఎండలో ఆరబెట్టు. బట్టలను ఎండలో ఆరబెట్టు. సన్ డ్రై ద క్లాత్స్. సన్ డ్రై ద క్లాత్స్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె హైదరాబాద్ వెళ్ళడానికి బట్టలను సర్దుకుంటుంది. ఆమె హైదరాబాద్ వెళ్ళడానికి బట్టలను సర్దుకుంటుంది. దీన్ని ఇంగ్లీష్లో షీ ఈస్ ప్యాకింగ్ హర్ క్లాత్స్ టు గో టు హైదరాబాద్. షీ ఈస్ ప్యాకింగ్ హర్ క్లాత్స్ టు గో టు హైదరాబాద్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఈరోజు నా బట్టలు ఉతకాలి. నేను ఈరోజు నా బట్టలను ఉతకాలి. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు వాష్ మై క్లాత్స్ టుడే. ఐ హ్యావ్ టు వాష్ మై క్లాత్స్ టుడే. నెక్స్ట్ వన్ ఈస్ మా బాల్కనీ అమ్మ ఊడుస్తుంది. మా బాల్కనీని అమ్మ క్లీన్ చేస్తుంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో మై మదర్ ఈజ్ వీపింగ్ ఆన్ ద బాల్కనీ. మై మదర్ ఈజ్
వీపింగ్ ఆన్ ద బాల్కనీ. వీపింగ్ అంటే తుడవడం, ఓడ్చడం అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె గిన్నెలు తోముతుంది. ఆమె గిన్నెలను తోముతుంది. దీన్ని ఇంగ్లీష్లో షీ ఈస్ వాషింగ్ ద డిషెస్. షీ ఈస్ వాషింగ్ ద డిషెస్. నెక్స్ట్ వన్ ఈజ్ టేబుల్ తుడవడం మర్చిపోవద్దు. టేబుల్ని తుడవడం మర్చిపోవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ఫర్గెట్ టు వైప్ ఆఫ్ ది టేబుల్. డోంట్ ఫర్గెట్ టు వైప్ ఆఫ్ ది టేబుల్. వైప్ అంటే తుడవడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఆమె నేలను తుడుస్తుంది. ఆమె నేలను తుడుస్తుంది. దీనిని ఇంగ్లీష్లో షీ ఈస్ మోపింగ్ ద ఫ్లోర్. షీ ఈస్ మోపింగ్ ద ఫ్లోర్. నెక్స్ట్ వన్ ఈస్ రమ్య సింక్ని బ్రష్తో రుద్దింది. రమ్య సింక్ని బ్రష్తో రుద్దింది. దీనిని ఇంగ్లీష్లో రమ్య స్క్రబ్డ్ ద సింక్ విత్ ఎ బ్రష్. రమ్య స్క్రబ్డ్ ద సింక్ విత్ ఎ బ్రష్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె బట్టలు పిండుతుంది. ఆమె ఉతికిన బట్టలను పిండుతుంది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో షీ ఈస్ బ్రింగింగ్ క్లాత్స్. షీ ఈస్ బ్రింగింగ్ క్లాత్స్. బ్రింగింగ్ అంటే పిండడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు. అతను బట్టలను ఇస్త్రీ చేస్తున్నాడు. దీనిని ఇంగ్లీష్లో హీ ఈస్ ఐరనింగ్ ద క్లాత్స్. హీ ఈస్ ఐరనింగ్ ద క్లాత్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ చెత్తను డస్ట్బిన్లో వేయండి. చెత్తను డస్ట్బిన్లో వేయండి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో త్రో ద ట్రాష్ ఇన్ ద డస్ట్బిన్. త్రో ద ట్రాష్ ఇన్ ద డస్ట్బిన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె కిటికీ శుభ్రం చేస్తుంది. ఆమె కిటికీని శుభ్రం చేస్తుంది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో షీ ఈస్ క్లీనింగ్ ద విండోస్. షీ ఈస్ క్లీనింగ్ ద విండోస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను కుక్కకు ఆహారం పెడుతున్నాడు. అతను కుక్కకు ఆహారం పెడుతున్నాడు. దీనిని ఇంగ్లీష్లో హీ ఈస్ ఫీడింగ్ ద డాగ్. హీ ఈస్ ఫీడింగ్ ద డాగ్. నెక్స్ట్ వన్ ఈజ్ మా అమ్మ భోజనం వండుతుంది. మా అమ్మ భోజనం వండుతుంది అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో మై మదర్ ఈస్ కుకింగ్ ద మీల్. మై మదర్ ఈస్ కుకింగ్ ద మీల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె అల్మరా దుమ్ము దులుపుతుంది. ఆమె అల్మరా యొక్క దుమ్ముని దులుపుతుంది అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో షీ ఈస్ డస్టింగ్ ద కబోర్డ్. షీ ఈస్ డస్టింగ్ ద కబోర్డ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వంట కోసం సరైన నూనెని ఉపయోగించండి. వంట కోసం సరైన నూనెని ఉపయోగించండి అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో యూజ్ ద రైట్ ఆయిల్ ఫర్ కుకింగ్. యూజ్ ద రైట్ ఆయిల్ ఫర్ కుకింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు నీటి గ్లాసులను రీఫిల్ చేయగలరా. మీరు నీటి గ్లాసులను రీఫిల్ చేయగలరా అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో కెన్ యూ రీఫిల్ ద వాటర్ గ్లాసెస్. కెన్ యూ రీఫిల్ ద వాటర్ గ్లాసెస్. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రతి ఒక్కరికి నాప్కిన్ ఉండేలా చూసుకుందాం. వచ్చిన గెస్ట్లకి ప్రతి ఒక్కరికి నాప్కిన్ ఉండేలా చూసుకుందాం అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో లెట్స్ మేక్ షూర్ ఎవ్రీ వన్ హ్యాజ్ ఏ నాప్కిన్. లెట్స్ మేక్ షూర్ ఎవ్రీ వన్ హ్యాజ్ ఏ నాప్కిన్. నెక్స్ట్ వన్ ఈస్ పానీయాలు చల్లగా మరియు సిద్ధంగా ఉన్నాయి. పానీయాలు చల్లగా మరియు సిద్ధంగా ఉన్నాయి. దీన్ని ఇంగ్లీష్లో ద డ్రింక్స్ ఆర్ చిల్డ్ అండ్ రెడీ. ద డ్రింక్స్ ఆర్ చిల్డ్ అండ్ రెడీ. నెక్స్ట్ వన్ ఈస్ పానీయాల కోసం మనకు మరింత ఐస్ అవసరం. పానీయాల కోసం మనకు మరింత ఐస్ అవసరం. దీన్ని ఇంగ్లీష్లో వీ నీడ్ మోర్ ఐస్ ఫర్ ద డ్రింక్స్. వీ నీడ్ మోర్ ఐస్ ఫర్ ద డ్రింక్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అందరికీ అదనపు కుర్చీలు కావాలి. అందరికీ కూడా ఎక్స్ట్రా చైర్స్ కావాలి అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వీ నీడ్ ఎక్స్ట్రా చైర్స్ ఫర్ ఎవ్రీ వన్. వీ నీడ్ ఎక్స్ట్రా చైర్స్ ఫర్ ఎవ్రీ వన్.
Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.